మా షణ్ముగారెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం. సో తొలిసారి మీడియా ముందుకు అధ్యక్ష హోదాలో మా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి మరియు జనరల్ సెక్రటరీగా మా సునీల్ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. సో వారితో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ అన్న, అలాగే మా యువ నాయకుడు రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయరు, అలాగే మా మోహన్ అన్న, అందరూ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ ఈరోజు 2025 కూటమి ప్రభుత్వ విజయం పైన ఒక ప్రెస్ మీట్ ఇమ్మని మా ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు ఏవైతే మేము అభివృద్ధి చేశామో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో భాగంగా సూపర్ 6లో మొదటిది తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చడం జరిగింది. 67,27,000 మంది విద్యార్థులకి ఆ పథకం కింద మా ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది విద్యార్థులకి. అలాగే శ్రీ శక్తి ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పాం. అందులో భాగంగా 3,25,00,000 మందికి లక్షల మందికి ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు 50 కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు కానీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల క్రితం చూసాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే ఇస్తున్నాము. సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్, గీత కార్మికులకి, అలాగే విద్యార్థులకి వివిధ వివాదాలకి తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కానీ, అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి, మౌజములకి, పురోహితులకి నెలకి 15,000 రూపాయల వేతన, న్యాయ బ్రాహ్మణులకి నెలకు 25,000 వరకు వేతన పెంపు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే మేము హామీ ఇచ్చినామో ఎలక్షన్ సమయంలో వాటన్నిటికీ మించి కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా అమరావతిలో కూడా మీరు చూస్తే హైకోర్టు కావచ్చు, సెక్రటరేట్లు కావచ్చు, సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తి చేయడం కావచ్చు, రైతులకి అన్ని ఏవైతే మేము ప్లాట్ల అలాట్మెంట్ ఇచ్చేకి కావాల్సిన వ్యవస్థ, మార్కింగ్స్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా డే బై డే ఎవ్రీడే అమరావతిలో ఏదో ఒక శంకుస్థాపనతో దూసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చెప్పినట్టు గడిచిన ప్రభుత్వంలో జరిగిన అనేక రకాల అవకతవకల పైన కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి తిరుమల దర్శనానికి పోయాము. అక్కడ లడ్డూ ప్రసాదాలు కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా అద్భుతంగా చేశారని బయటకు వస్తే ప్రజలను అడిగితే కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో ఎంతటి వివిఐపీలైనా టార్గెట్ ఇంతమందికి వెయ్యాలి, ఇందరే రావాలి అని నిర్దిష్టమైన ఆదేశాలతో టీటీడీ కూడా చాలా పునర్వైభవాన్ని పొందింది. సో ఇందులో భాగంగా ఈరోజు మేము కూడా దర్శనానికి పోయి వచ్చిన ప్రసాదాలన్నీ కూడా తినేదానికి కానీ అక్కడ ఫ్రీ భోజనం కానీ చేసే ప్రజల్ని అడిగినాం. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే వారి సంతోషానికి అడ్డు ఆపలేదు. కాబట్టి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే మా ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి ప్రజలు కూడా గుర్తించి ఇప్పుడు వైజాగ్లో చూసారంటే క్వాంటమ్ వ్యాలీతో పాటు అనేక రకాల డేటా సెంటర్లు మనకి వైజాగ్ని ఒక ఉన్నత స్థానాన్ని తెప్పించేకి అహర్నిశలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే దేశ విదేశాల పర్యటన చేసి కంపెనీలు అక్కడ యువతకి ఉద్యోగాలు 20 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో అందులో భాగంగా 10 లక్షల మందికి ఇప్పటికే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించే విధంగా
దానికి పునాది వేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి తగిన సమయాన్ని వేచిస్తూ కూటమి ప్రభుత్వ బలోపేతానికి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారు కూడా కూటమి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేసిన వాటిని మా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా వివరిస్తాడు మీకు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా.